గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాల శివార్లో కుందు నది సమీపంలోని గంగమ్మ ఆలయంలో చోరీ. నంద్యాల శివార్లో కుందు నది సమీపంలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 10,000 రూపాయల నగదుతో పాటు అమ్మవారికి అలంకరించిన పట్టు చీరలను అపహరించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ గత శుక్రవారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా భక్తులు హుండీలో 10,000 రూపాయలకు పైగా విరాళాలు సమర్పించారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పొద్దున తీసాం సార్, అది తాళం వేసాం సార్, దాన్ని ఏం చేయలేదు సార్. వాడు బాగా అత్తది కదా, ఆపరేషన్ అవుతే రాత్రి 10 పని అప్పుడు ఏం పంపించిందంటే అదే పడితే బొర్రగా ట్రై చేసినాడు. లే బియ్యం పలగొట్లే రాలే ఆవిడు, బియ్యం ఇప్పుడు తీసినాం, దీన్ని తీసినాడు వాడు, బియ్యం రాలే క్రైమ్ వచ్చిండ్రి. ఎస్ఐ సార్ వచ్చిండే, గంగయ్య సార్ చేసుకోండి మాకు పూజ చేసుకోండి, అంత ఏం కదలే. పెళ్ళం మీకు వచ్చిన గంగమ్మ గుడికి ఇప్పుడు అది బెండ అంటే కీలో పారేస్తాడు, ముందర వెతుకండి అన్నాడు. మేము చూస్తే ఆడనే కదా అందరు మెటీలు డబ్బులు దండిగా పట్టింటే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రకారం వచ్చినారు. అదే కదా. శుక్రవారం కుందు నది ఒడ్డున వెలిచిన గంగమ్మ తల్లి గుడి దగ్గర దొంగతనం జరిగినది. ప్రతి శుక్రవారం యథావిధిగా పూజకని వచ్చినాం మేము. ఉదయం వచ్చేసరికి గుడి తాళాలు పగలగొట్టి లోపల 2 ఉండీలు బీరువా మొత్తం పగలగొట్టి కొంతమంది దుండగులు చోరీ చేయబడి జరిగినది. మేము హఠాహుటిన మేము తాలూకా పోలీసుల వారికి తెలియజేయడం ఏమనేది. అలాగే వాళ్ళు కూడా ఏమైనా స్పందించి వచ్చి ఇక్కడ క్లోజ్ టీము అవన్నీ చెక్ చేసుకొని చూసి సార్ వారు స్పందించి వెళ్ళారు. 10,000 అమౌంట్ సార్. 10,000 మధ్యలో బంగారం సార్, చీరలు పోయినాయి సార్. హుండీ డబ్బులు 10,000, అమ్మవారికి సారా పెట్టినవి, ఒడి బియ్యం పోసిన చీరలు అవి ఇవి దుండగులు దొంగలించినారు. 10,000 ఉదయం పూజ కింద వచ్చినాము. వచ్చేసరికి గుడిలో ఇట్లా బియ్యం పాలగొట్టి కనపడడం వల్ల ఎమ్మడే మేము తాలూకా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నాగభూషణం గుడి అధ్యక్షుడు. నంద్యాల పట్టణంలో కుందు నది ఒడ్డున వెలిసిన గంగమ్మ గుడి దేవస్థానం దగ్గర కొంతమంది దుండగులు నిన్న రాత్రి గుడి కటాంజనము పలగొట్టి లోపలికి దూరి అందులో ఉండి పలగొట్టి ఉండిని తీసుకెళ్లి బయట పరిసరాల్లో వేసి అందులో ఉన్న నగదును దాదాపు 10,000 నుండి 15,000 దాకా అమౌంట్ ఉంది, దాన్ని దొంగిలించారు. ఉదయం యథావిధిగా ప్రతిరోజు క్లీన్ చేసే నిర్వాహకులు, గుడి నిర్వాహకులు ఈరోజు ఉదయం వచ్చి తెరిచి చూసేసరికి దొంగతనం జరిగిందని భావించి వెంటనే నంద్యాల తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దర్యాప్తు చేపట్టారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.